సర్లే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎమోషనల్గా. ఆయుష్ ఓకేనా నువ్వు? యా ఐమ్ ఓకే. కొంచెం మంది ఎక్కువైంది అంతే. ఐమ్ ఆల్ రైట్. హే బై ద వే ఈరోజు పిక్స్ చాలా బాగా వచ్చినాయి. యా రామన్న సెండ్ చేస్తా అన్నాడు. అవును నా ఫోన్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. Hi Aira, how are you? Hi doctor, I'm good. Shall we start? Yeah, okay. So you tell me, how's things? ఎందుకంటే లాస్ట్ అపాయింట్మెంట్ కూడా మిస్ అయినట్టున్నావు కదా. సో జస్ట్ వాంటెడ్ టు నో లైక్ ఆల్ గుడ్? యా డాక్టర్ ఆల్ గుడ్. యాక్చువల్లీ వర్క్లో బిజీ ఉన్నా సో కుదరలేదు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏం చేసావు? లైక్ లాస్ట్ వీకెండ్ వాట్సాప్ విత్ లైఫ్ రూటీన్ డాక్టర్. యాక్చువల్లీ మొన్న మధుతో ఒక పార్టీకి వెళ్ళాను. మధు? ఓ గాడ్, హౌ ఇస్ షీ డూయింగ్? షీఈస్ గుడ్. పేరుకే ఫ్యామిలీ ఫ్రెండ్, బొత్తిగా టచ్లో ఉండదు. తను తన సలాన్ వర్క్లో బిజీ ఉంటుంది మ్యామ్. యా క్యారీ ఆన్. హౌస్ ద పార్టీ దెన్? ఇట్ వాస్ నైస్. యాక్చువల్లీ ఒక అబ్బాయిని కలిసాను పార్టీలో. వాట్? యా. ఓకే, కెన్ యూ టెల్ మీ మోర్? లైక్ వీలైనంత డీటెయిల్డ్గా చెప్పగలుగుతావా? Excuse me? Excuse me? హాయ్. హాయ్. యాక్చువల్లీ ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. ఫ్రెండ్ని అడిగితే ఛార్జర్ ఇక్కడ ఉందని చెప్పింది. సో చార్జర్ 1 సెకండ్ అక్కడే ఉంది. ఓ యా. చార్జర్ కోసం చూస్తూ చూస్తూ అలా ఐ సా హిమ్ ఇన్ అ రూమ్. ఒక్కడే అలా డాన్స్ చేస్తూ. ఒక్కడేనా? యా. యాక్చువల్లీ నాకు నేనే గుర్తొచ్చాను. నేను కూడా ఒకప్పుడు అలానే చేసేదాన్ని బ్రేకప్ స్టార్టింగ్ ఫేజ్లో. యా ఐ రిమెంబర్. యా మేబీ తినకు కూడా రీసెంట్గా బ్రేకప్ ఏమైనా? నో. ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు? అంతా ఓకేనా? యా అంతా ఓకే. జస్ట్ అలా నుంచున్నా అంతే. నుంచున్నావా? అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నువ్వు డాన్స్ చేస్తున్నావు, నేను చూసా. ఓహో, చూసేసారా? చూసేసాను. బ్రేకప్ ఏమైనా అయిందా? పర్లేదు, షేర్ చేసుకోవచ్చు. నో బ్రేకప్ ఏం కాలేదు. జస్ట్ ఊరికే అలా డాన్స్ చేస్తున్నా అంతే. ఓ, మరి ఒక్కడివే ఎందుకు డాన్స్ చేస్తున్నావు? నార్మల్గా చేయాలంటే బయట అందరితో కలిసి చేయొచ్చు కదా.
అంటే నాకు ఆ పాప్ సాంగ్స్ నచ్చవన్నమాట, అందుకే ఇలా సపరేట్గా డాన్స్ చేస్తున్నా. మరి ఏం మ్యూజిక్ నచ్చుతుంది? ఆ, అంటే ఓ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్సా? మై ఫేవరెట్. నీకు కూడా పాత పాటలు అంటే ఇష్టమా? ఇష్టమానా? నా ప్లేలిస్ట్ మొత్తం బాలుగారి సాంగ్సే ఉంటాయి, చాలా ఇష్టం. సో నీకు కూడా పాత పాటలు అంటే ఇష్టం అన్నమాట. యా, ఐరాక్ కూడా పాత పాటలు అంటే ఇష్టం. సో జస్ట్ లైక్ యూ, రైట్? యా. బై ఎనీ ఛాన్స్ లైక్ హీ లైక్స్ డాన్సింగ్ టు? సో బయట అందరితో పాప్ మ్యూజిక్కి డాన్స్ వేయకుండా బాలుగారి సాంగ్స్తో వైబ్ అవుతున్నావు అనమాట. అవును, అలానే అనుకోవచ్చు. నైస్. ఓ, బై ద వే, ఐమ్ ఐరా చలసాని. నైస్ నేమ్. అండ్ యూ? సారీ, నేను ఆయుష్ కుమార్. ఓకే. యాక్చువల్లీ ఇలా ఎక్కువసేపు రూమ్లోనే ఉంటే బయట ఏదో ఒకటి అనుకుంటారు. సో బయటికి వెళ్ళి బియర్ తాగుతూ మాట్లాడుకుందామా? యా, అవునులే, కరెక్టే. అసలు జనాలకి వాళ్ళ మీద కంటే పక్కన వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. సరే పద. నేను జాకెట్ తీసుకుని వస్తా. మామా, ఇక్కడే ఉన్నా మామ, బయట బాల్కనీలో. సరే మామ, నువ్వు చిల్లవు మామ. ఓకే, రైట్. ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఫోన్ వాల్పేపర్లో కాదు, మా అమ్మ. ఓ, దాట్స్ క్యూట్. సో వాట్ యూ డూ? నేను ఇలా అడిగిన వాళ్ళందరికీ ఏం చేయట్లేదు బేవర్స్ అని చెప్తూ ఉంటా. సో ఖాళీ అనమాట. అలానే అనుకోవచ్చు. బట్ ఐ లవ్ టేకింగ్ ఫొటోస్. ఫోటోగ్రఫీలో డిగ్రీ కూడా కంప్లీట్ చేశా. ఫోటోగ్రఫీ ఇంట్రెస్టింగ్. యా, కంటిన్యూ, టెల్ మీ. సో ఫోటోగ్రఫర్ అనమాట? నాట్ ఎట్, బట్ యా, ఫ్యూచర్లో. నువ్వు? ఐమ్ అ టెకీ, కానీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. జాబ్ మానేసి ఫుల్ టైం డాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నా. నైస్, ఐ లవ్ ఆర్ట్. ఆ తర్వాత లైక్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అండ్ అ ఫ్యూ డ్రింక్స్. హే, చలేస్తే నా జాకెట్ హే పర్లేదు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ పార్టీయా? యాక్చువల్లీ నో, ఇది నా ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్స్ పార్టీ. నేను జస్ట్ వాడి కంపెనీ ఇద్దామని వచ్చా. నేను కూడా అంతే, ఫ్రెండ్తో వచ్చా. ఓ, మధువే కదా? యా, నీకెలా తెలుసు? రిలాక్స్, నేనేం నేను ఫాలో చేయట్లేదు. మరి ఎలా తెలుసు? విష్ణు ఉన్నాడు కదా? యా, మధుస్ బాయ్ ఫ్రెండ్. బాగా నా బెస్ట్ ఫ్రెండ్. ఓ, తన రూమ్మేట్ కూడా నువ్వే కదా? యా, నేనే. నాకు కూడా నువ్వు తెలుసు, విష్ణుస్ ఫ్రెండ్ అని. మావాడు ఫుల్ బిజీ లోపల కొలీగ్స్తో, వాడి గర్ల్ ఫ్రెండ్తో. నేను అందుకే ఇలా ఖాళీగా. ఇట్స్ సో బోరింగ్, ఎవ్రీవన్ ఈజ్ సో బిజీ అండ్ డ్రంక్ అక్కడ. యాక్చువల్లీ ఐ కెన్ గివ్ యూ కంపెనీ. నేనేం డ్రంక్ కాదు. ఆర్ యూ ష్యూర్? యా, 200%. కనిపిస్తుంది, కానీ నేను కొంచెం డ్రంకే. యా, నాకు కూడా కనిపిస్తుంది. బై ద వే, నీకు కూడా డాన్స్ వచ్చు కదా? అంటే పెద్ద ప్రో ఏం కాదు, బట్ మేనేజ్ చేయగలుగుతా. దాట్స్ ఓకే. యూ వాంట్ డాన్స్? వాట్? అంటే వెదర్ ఇస్ సో కూల్ కదా, ఐ వాంట్ టు డాన్స్. డాన్సా? నో నో, నా వల్ల కాదు, సారీ. ఇట్స్ ఓకే, పర్లేదు, విల్ డాన్స్. కమ్. పక్క చేయాలా? వేరే ఛాన్స్ లేదా? నో నో నో, ఇయర్ ఫోన్స్ ది. కమ్ ఆన్, చలో లెట్స్ డాన్స్, ప్లే సమ్ ఓల్డ్ సాంగ్స్. సో అందరూ కలిసే డాన్స్ చేశారు, రైట్? నో డాక్టర్, సెపరేట్గా, జస్ట్ అస్. నువ్వు కూడా డాన్స్ చేయొచ్చు కదా? Why are you looking at me like that? Your eyes are like ocean. They are deep and beautiful. Thank you.
బేబీ హరి సారీ బేబీ. మధు మధు ఏమైంది మధు? హాయ్ ఆయుష్, గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ నమస్తే మధు. సరే ఏమైంది చెప్పు. ఐరా ప్లీజ్ లెట్స్ గో హోమ్, ఐ వాజ్ సో డ్రంక్. సరే ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్ లెట్స్ గో, ఐ వాంట్ స్లీప్. క్యాబ్ కూడా వచ్చేసింది, చలో. సరే ఓకే పద. బాయ్ క్యూటీ, బాయ్. బాయ్ క్యూటిఫై. మావా ఎక్కడున్నావా? అరే నీకు బాగా ఎక్కువైందిరా, ఎక్కువ తాగేసావు. నేను ఉన్నాను కదా, నేను తీసుకెళ్తా. ఓకేనా? ఓకే. ఓకే, యు నో వాట్ ఐరా, మనం ఈ సెషన్ స్టార్ట్ అయ్యి 1 year అయి ఉంటుంది. బట్ నువ్వు ఒక అబ్బాయి గురించి ఇంతలా మాట్లాడడం, యునో యూఆర్ లుకింగ్ డిఫరెంట్. నో ఇన్ ఎ గుడ్ వే. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ అ పాజిటివ్ సైన్ టూ. యా ప్లీజ్ టెల్ మీ, కంటిన్యూ. అవును, ఇడికి కాల్ చేద్దాం. చెప్పరా. తిన్నావా లేదా? తిన్నా. ఏం తిన్నావేంటి? యాపిల్ తిన్నా. రే లేవగానే ఫోన్ చేయరా, నేను ఆర్డర్ చేస్తాను 100 సార్లు చెప్పా. అయినా నా దగ్గర మొహమ్మడు వెంటరా నీకు. సరేలే. ఏం ఆర్డర్ చేయమంటావు? బిర్యానీ. సరే ఉంటా మరి. చెప్పరా. అదే నువ్వు వచ్చేటప్పుడు మంది తీసుకురావడం మర్చిపోకే. మందు తీసుకురమ్మడానికి సిగ్గులేదు కానీ బిర్యానీ తీసుకురావడానికి సిగ్గా. తూ ఎదవా. సరేలే బాయ్. అండ్ ఇవాళ మళ్ళీ కలిసాను. వాట్? యా వి మెట్ ఫర్ అ కాఫీ. Hey, this is Ayush. Send me your number. హాయ్. యాక్చువల్లీ నిన్న నైట్ నీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయా. అందుకే నేనేం ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే నీ ప్రొఫైల్ దొరికింది. వావ్, చాలా కష్టపడ్డావు అయితే. లేదు, నీ నేమ్ కొంచెం యూనిక్ కాబట్టి ఈజీగానే దొరికేసింది. ఓకే సరే చెప్పు, ఏంటి విశేషాలు? అదే నైట్ నీ దగ్గర జాకెట్ మర్చిపోయా కదా, అది తీసుకుందామని. ఓ, జాకెట్ కోసం చేసావు అనమాట. సరే నేను మధుకి చెప్పి విష్ణుకి ఇచ్చామని చెప్తా. వద్దొద్దొద్దొద్దు వద్దు. ఇట్స్ ఓకేలే, చెప్పావు కదా జాకెట్ కోసం అని. జాకెట్ జస్ట్ రీజన్ అంతే. ఆ రీజన్తో నిన్ను కలవచ్చని. ఓ ఎందుకు? ఊరికే. సరే చెప్పు, ఏంటి నీ ప్లాన్స్? ఏం లేవు, నువ్వు చెప్పు. కాఫీ తాగే హ్యాబిట్ ఉందా? ఉందిగా. అలా ఫిల్టర్ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఎప్పుడు? ఇప్పుడే. ఎప్పుడా? నువ్వు బిజీయా? నో సరే. నీ లొకేషన్ సెండ్ చేయి, నేను పిక్ చేసుకుంటా. ఓకే. కాఫీ లైక్ కైండ్ ఆఫ్ డేట్? నో జస్ట్ కాఫీ అండ్ కాన్వర్జేషన్స్ అంతే. ఓకే. యాక్చువల్లీ తన జాకెట్ నా దగ్గర ఉండిపోయింది, సో అది రిటర్న్ చేయడానికి మళ్ళీ కలిశాను. హాయ్. హాయ్. ఎరా అమ్మాయి బాగుంది కదా? అవునన్నా, మస్తుందన్నా. రే తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటారా? అవునరా. ఏం బే చూస్తున్నారు? ఏం లేదు బ్రో, ఏం లేదు. అవునరా, వీటితో మనకెందుకు, పోదాం పదా. పదరా పోదాం, వీటితో మనకెందుకు. చేస్తానా? ఎందుకు అలా అరవడం? అంటే నీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందేమో అని అరిచా. అమ్మాయిలకి ఇది అలవాటే, ఇట్స్ ఓకే, చిల్. ఓ, కోపం ఎక్కువ నీకు? అనుకున్నా. ఎలా అనుకున్నావు? కొంతమందిని చూస్తే చాలు అర్థమైపోతారు.
నచ్చిందా కాఫీ? ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ ఫిల్టర్ కాఫీ. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా ఫిల్టర్ కాఫీ ట్రై చేయలేదు. అవునా? మరి చెప్పుంటే వేరేది ఏమైనా తీసుకునేవాడిని కదా. నువ్వు అన్నిసార్లు బాగుంటుంది అని చెప్తే ట్రై చేయాలని అనిపించింది. సో యా. ఓకే. బై ద వే, నిన్న డాన్స్ రాదు అని అంత బాగా చేసావు. అంటే లైఫ్లో డ్యాన్స్ చేసే అంత కాన్ఫిడెన్స్ లేదు, అందుకే ఎవరైనా అడిగితే డాన్స్ రాదు అని చెప్తా. మరి నిన్న ఎలా వచ్చింది కాన్ఫిడెన్స్? నిన్న ఏమో నీ కళ్ళలోకి చూస్తూ చేసేసా అంతే. కళ్ళలోకి చూస్తూ చేయడం ఏంటి? లాజిక్లెస్గా మాట్లాడుకో ప్లీజ్. కొన్నిసార్లు లాజిక్ చూడకపోతేనే మ్యాజిక్ని ఫీల్ అవ్వచ్చు. ఓ ఓకే ఓకే. అవును, సింగిలా? సింగిలే. వై? వై అంటే? వై అంటే ఎందుకు అని. ఎందుకంటే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని అర్థమైంది. సో సింగిల్గా ఉన్నా. సరే పోదామా? చలో. అవును, నేను డ్రాప్ చేయాలా? నోను, ఫ్రెండ్ వస్తుంది. షీ విల్ డ్రాప్ మీ. షూరా? యా షూర్. ఎక్కడున్నావు మధు? ఒక 2 minutes ముందంట చూడు. సరిదా. 2 minutesలో వస్తుందంట. ఓ, మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతున్నారు? లైక్ మళ్ళీ మీట్ అయ్యే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. సీ యూ సూన్. యా, హౌ సూన్? చెప్తా. అయినా ఏంటి సడన్గా ఈ కొత్త మీట్స్ అన్నీ? అంటే తన జాకెట్ నా దగ్గర ఉండిపోయింది కదా, అది ఇవ్వడానికి వచ్చా. వాట్ ఎవర్. సో యు లైక్ హిమ్? నోను మధు, నీకు తెలుసు కదా నా పాస్ గురించి. అయినా ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ నా వల్ల కాదు. అబ్బాయిలందరూ ఒకేలా ఉండరు ఐరా. మేబీ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీ లైఫ్లోకి రావచ్చు. ఐ నో, లైక్ నీ పాస్ట్లో నీ ఎక్స్ ఏదైతే భయం క్రియేట్ చేశాడో దానివల్ల నువ్వు అలానే ఉండిపోయావు. బట్ ట్రస్ట్ మీ, ఎన్నాలని నువ్వు అలా ఉండిపోతావు? యూ హ్యావ్ టు మూవ్ ఆన్. యూ హ్యావ్ టు ఫైండ్ సమ్వన్ న్యూ ఇన్ యువర్ లైఫ్. ఐ నో డాక్టర్, మీరు నా గురించి ఆలోచించి చెప్తున్నారు, కానీ ఐ థింక్ ఐ నీడ్ సమ్ మోర్ టైమ్. ష్యూర్, టేక్ యూర్ టైమ్. ఓకే డాక్టర్, నేను వెళ్తాను. సీ యూ సూన్. ష్యూర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ దెన్. బాయ్ అండ్ టేక్ కేర్. ఎరా, కాఫీ డేట్ ఎలా జరిగింది? కాఫీ డేట్ ఏంటి మామా? సారీ, కాఫీ డేట్ అనకూడదేమో. కాఫీ మీట్ ఎలా జరిగిందో చెప్పు. కాఫీ మీట్? అసలు దేని గురించి మాట్లాడుతున్నావురా నువ్వు? రే, నాటకాలు ఆడకుండా మ్యాటర్ చెప్పు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా నీకు ఎలా తెలుసు బే? నీ అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ ఐరా బెస్ట్ ఫ్రెండ్స్ రా, ఫ్లాట్మేట్స్ కూడా. ఏ నిజమా? అవును బే. అయినా ఏంటి, నా దగ్గర కూడా దాస్తున్నావా? నాకు చెప్పవా? లేదు మామా, నువ్వు ఫస్ట్ నోర్మై, తర్వాత అన్నీ చెప్తాలే. కొంపతీసి ఐరా గాని నచ్చిందా ఏంటి? నచ్చేలాగే ఉంది. రే, నీకు ఇంకెవరు దొరకలేదా? ఆ అమ్మాయికి రిలేషన్షిప్లు లవ్లు నచ్చవరా బాబు? రైట్ తీసుకో. ఎందుకు నచ్చవు బే? ఏమైనా రీజన్ తెలుసా? పాస్ట్లో రిలేషన్షిప్ వల్లలే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనని చాలా టార్చర్ చేశాడు. ఆల్మోస్ట్ సూసైడ్ వరకు వెళ్ళిందిలే. అందుకే ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉంటుంది. అవును, మనం ఒకసారి హాస్పిటల్కి ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళాం, గుర్తుందా? నువ్వు కింద వెయిట్ చేసావు. అవును, మధు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సూసైడ్ ఆ ఐరాని బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అండ్ రిలేషన్షిప్స్ అనేది సూప్ లాంటిదైతే ఐరా ఫోర్క్ లాంటిది అనమాట. అస్సలు సెట్ అవ్వదు. సో నా మాటిని లైట్ తీసుకో. ఎందుకు అవ్వదు బే? ఆయన పాస్ట్ ఏదో జరిగిందని ఫ్యూచర్లో కూడా అదే అవుతుందా ఏంటి? పిచ్చోళ్ళ మాట్లాడుతావు. రే, నువ్వు బే పిచ్చోళ్ళ మాట్లాడితే. చెప్తున్నాగా మీ ఇద్దరికి సెట్ అవ్వదని. లైట్ తీసుకో నా మాటిని. సెట్ అవుతుందో లేదో టైం డిసైడ్ చేస్తుందిరా, నువ్వు నేను కాదు. దండనరా బాబు, నీ ఇష్టం పో. అరే నువ్వు చిల్ అవ్వరా, నేను చూసుకుంటా కదా. సరేనా? నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సర్లేళ్ళు. అరే థ్యాంక్స్ రా. దేనికిరా? అదేరా, ఐరా గురించి చెప్పినందుకు. ఏంటి? అరే, ఒక ఎదవ కోసం అంత స్ట్రగుల్ అయిందంటే నాలాంటోడు తన లైఫ్లోకి వెళ్తే ఎంత బాగా చూసుకుంటుంది. ఒకసారి ఆలోచించు. ఇది మరీ ఓవర్గా ఉందిరోయ్. నువ్వు అలానే అనుకోరా. ఎలా జరిగింది థెరపీ సెషన్? రోజు ఎలా జరుగుతుందో అలానే. చెప్పే ఆయుష్ గురించి. నీకెందుకు మధు ఇంత ఇంట్రెస్ట్ ఆయుష్ గురించి? ఎందుకంటే ఊరికే అడుగుతున్నా అంతే. చెప్పా ఇలా పార్టీలో కలిసా అని. షాక్ అయ్యారా డాక్టర్? ఎక్స్పెక్ట్ చేసా. సరే, ఇంకేం అడిగారు? నెక్స్ట్ మీట్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయా అని అడిగారు. నువ్వేం చెప్పావు మరి?
తిన్నావా నాన్న? తిన్నామా. ఏంటో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు. నిన్న ఒక అమ్మాయిని కలిశాను మా. సేమ్ టు సేమ్ నీలాగే ఉంది తెలుసా. ఆ కళ్ళైతే అచ్చం నీలాగే ఉన్నాయి. ఒక్క సెకండ్ నిన్ను చూసినట్టే అనిపించింది. నేనంటే నీకు చాలా ఇష్టం కాబట్టి ఎవరిని చూసినా నాలాగే అనిపిస్తారు. కాదు మా, నిజంగా నీలాగే ఉంది. ఒక్క సెకండ్ చూపిస్తా నాకు. అవునరా, కొంచెం నాలాగే ఉంది. అదే కదమ్మా చెప్తున్నా నేను కూడా. అది కాదు, నువ్వు నచ్చావా ఇంతకు అమ్మాయికి? అంటే నిన్నే కదమ్మా కలిశాను, ఇంకా అడగలేదు. నీకేం తక్కువలేనన్నా, నచ్చుతావులే. నువ్వు నీలాగే ఉండు తన దగ్గర. హామా, కానీ ఒక ప్రాబ్లం ఉంది మా. ఏంటది? ఆ అమ్మాయి ఇంతకు ముందు ఒకటి లవ్ చేసింది మా. వాడు అమ్మాయిని చాలా టార్చర్ పెట్టాడు. అందుకే ఈ రిలేషన్షిప్స్కి, అటాచ్మెంట్స్కి అన్నిటికీ దూరంగా ఉంటుంది. అయ్యో పాపం, ఇంకా అదే బాధలో ఉందా? అవునమ్మా. చేసేదేముందిలే ఇంకా. అంటే నువ్వు వాడు ఒకటే కాదని ప్రూవ్ చేయాలి అంతే. సరేమా. తనతో మాట్లాడేటప్పుడు నీకేం కావాలో చెప్పకు, తనకేం కావాలో అడుగు. తను ఓకే చెప్తే గనక తను ఎలా ఉంటే నీకు నచ్చుతుందో చెప్పకు. నువ్వెలా ఉంటే తనకు నచ్చుతావో అడుగు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో చెప్పకు. తను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యేలా నమ్మకం ఇవ్వు. తనని మాత్రమే బాగా చూసుకుంటా అని చెప్పకుండా తన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, తనకు సంబంధించిన అన్నిటినీ బాగా చూసుకుంటా అని మాటివ్వు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావుమా? సరేలే, మెల్లిగా చెప్తానులే. ఇంతకీ తన పేరేంట్రా? ఐరా. ఐరా అంటే భూమి. మంచి పేర్రా. ఏమైంది? ఎవరు మెసేజ్ చేశారు? ఆయుష్. ఏంటంట? రిప్లై ఇవ్వు మరి. నువ్వు ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నావు? నేను నార్మల్గా మీట్ అవుతున్నా అంతే. తెలీదు, బట్ ఐమ్ హ్యాపీ. సరే. యాక్చువల్లీ నా డాన్స్ ప్రాక్టీస్ ఇంకా అవ్వలేదు. అవునా? నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా? వీ కెన్ సిట్ హియర్ సమ్వేర్. ఓకే, డన్. ఓకే, యాక్చువల్లీ నువ్వు వచ్చే గ్యాప్లో నా డాన్స్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. సో
అవ్వకపోయినా పర్లేదు, ఐ కెన్ వెయిట్. సరే, ఐ విల్ సెండ్ యు ద లొకేషన్ అయితే. బాయ్. హలో, ఎవరు? అరే నాకు వద్దురా బాబు నీలోను, అన్నిసార్లు ఫోన్ చేసి ఓ టార్చర్ పెట్టుకో. నయనం మధురం ఓ నయనం మదనం ఓ ఆయుష్, ఏమైంది? ఎందుకు అలా స్టక్ అయిపోయావు? ఏం లేదు, ఏం లేదు. ఫైన్. యా ఐమ్ ఫైన్. ఓకే, అయిపోయిందా డాన్స్ ప్రాక్టీస్? అయిపోయింది. చలో అలా కూర్చొని మాట్లాడుకుందాం. పద. హలో, అరే నాకు వద్దురా బాబు నీ లోను, ఇన్నిసార్లు ఫోన్ చేసి ఓ టార్చర్ పెట్టుకో. ఏ లోన్ లేదు, ఏం లేదు బేడే. అంటే లోన్ సోడు ఊరికే ఫోన్ చేసి ఇసుకిస్తున్నాడు, అందుకే. దానికి అంతలాగా అరవాలా? కోపం వచ్చేసింది. సరే. అవును, జాబ్ ఏమైంది? మానేస్తున్నావా? అదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏముంది, నీ హార్ట్ ఏం చెప్తే అది చెయ్యి. ఎందుకు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవడం చెప్పు, చిల్ ఉండాలి లైఫ్. సరే. సో చెప్పు, ఏంటి ప్లాన్స్, ఏం చేద్దాం? యాక్చువల్లీ నేను ఒక హెల్ప్ అడుగుదామని మీట్ అయ్యాను. ఓకే, ఏం హెల్ప్? అంటే నాకు డాన్స్ పోర్ట్ఫోలియోకి కొన్ని ఫొటోస్ కావాలి. నువ్వు ఫోటోగ్రాఫరే కదా, కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? అంటే ఈ మధ్యలో నేనేం చేయలేదు అండ్ ఫామ్లో కూడా లేను, మళ్ళీ సరిగ్గా రాకపోతే బాగోదు కదా. ఇట్స్ ఓకే, పర్లేదు, నీకు వచ్చినట్లు తీ చాలు. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సో హెల్ప్ చేస్తావు కదా? యా చేస్తాను, బట్ మంచిగా రాకపోతే ఏమనుకోకు. నేనేం అనుకోను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే అయితే ఐ గో మరి. నేను డ్రాప్ చేయనా? అంటే మీ ఫ్లాట్ నాకు ఆన్ ది వేనే. నీకెలా తెలుసు మా ఫ్లాట్ ఎక్కడో? విష్ణు గారు తీసుకుని వచ్చాడు 2-3 సార్లు, వాడు మధుని కలవడానికి వచ్చినప్పుడు. ఓకే, కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఏమో ఆయుష్. పర్లేదుగా, ట్రాఫిక్ అదంతా పర్లేదు, నాకు ఓకే. సరే పద. నువ్వు పద. దేవుడా దేవుడా, ట్రాఫిక్ ఉండేలా చూడవా ప్లీజ్, తనతో టైం స్పెండ్ చేయొచ్చు. సలూని మొత్తం ఒకసారి రినోవేట్ చేయించాలి బేబీ. సరే చేపిద్దాంలే. లంచ్ చేసావా? ఇంకా లేదు, ఆయుష్ గడి కోసం వెయిటింగ్. నువ్వు? నేను ఐరా కోసం వెయిటింగ్. సరిపోయిందిలే. ఏమైంది చెప్పావా ఆయుష్కి మొత్తం ఐరా గురించి? మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను. ఏమన్నాడు మరి? థ్యాంక్స్ రా అని చెప్పి వెళ్ళిపోయాడు. థ్యాంక్సా? ఎందుకంట? ఐరా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకంట. హే సరిగా చెప్పు. అదేమా, ఆడెవడో ఎదవ కోసమే అంత చేసిందంటే తనని బాగా చూసుకున్నవాడి కోసం ఇంకెంత చేస్తుందో అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. 100% సెట్ అవ్వదు అది. ఆ ఎదవకి నేను కూడా అదే చెప్పా, కానీ వాడు వింటలేదు. అవును, ఆయుష్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు, వాడు ఇప్పటి వరకు రిలేషన్షిప్లోనే లేడు. అదేంటి? ఏమో, కానీ వాడికి లవ్ అంటే మాత్రం చాలా ఇష్టం. వాళ్ళ అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్, చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే పెరిగాడు. పాపం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఆ వచ్చే అమ్మాయిలో వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ అలా ఉండిపోయాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అవును బేబీ, తెలుసుకోవాలి, కానీ ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి చెప్పు. ఐరా వస్తుందని చెప్పుకున్న ఆయుష్ నువ్వు తీసుకునిరా, ఆయుష్ వస్తాడని చెప్పుకున్న ఐరా నేను తీసుకుని వస్తా. కలిసాక కోఇన్సిడెన్స్ అని చెప్పేద్దాం, ఏమంటావు? బేబీ నువ్వు జీనియస్ బేబీ, మా బంగారానికి అన్నీ తెలివితేటలే. థ్యాంక్ యూ బేబీ. ఈ రోజు ఎలా అయినా వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనం తెలుసుకోవాలి. ఎస్, తెలుసుకోవాలి. సో ఇట్స్ ఎ డబుల్ డేట్ అనమాట. డబుల్ డేటా? అవును. అలానే అనుకో. సరే డన్. బాయ్ క్యూటీ పాయ్. బాయ్ క్యూటీ పాయ్.
థ్యాంక్ యూ ఆయుష్, ఇంత ట్రాఫిక్లో కూడా డ్రాప్ చేసినందుకు. పర్లేదు, నో ఫార్మాలిటీస్. ఓకే బాయ్. అవును, షూట్ ఎప్పుడు? చెప్తా నీకు తర్వాత. సీ యూ సూన్. హౌ సూన్? చూద్దాం. బాయ్. బాయ్. ఐరా, ఐ నీడ్ హెల్ప్. చెప్ మధు. ఈవినింగ్ విష్ణుని కలవడానికి వెళ్తున్నా, నాతో వస్తావా కంపెనీకి? నేనెందుకు మధు? నాకు విష్ణుకి గొడవ అయింది. ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ. సరే సరే, ఏడవకు, వస్తాను. థ్యాంక్ యూ. అరే మావా, ఒక్క హెల్ప్ రా. ఏం హెల్ప్ రా? అంటే అది ఈవినింగ్ మధుని కలవడానికి వెళ్తున్నాను రా. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నువ్వు కూడా రావచ్చు కదరా నాకు తోడుగా. లే, నేను రాను. ఎప్పుడు చూడు కొట్టుకుంటా అరుచుకుంటా. గొడవ కాదు మరి. అంటే అది మధు ప్రెగ్నెంట్ అంటరా. సిగ్గు లేదారా సన్నాసి? ఇలాంటి విషయాలు చాలా కేర్ఫుల్గా చేయాలి. అందుకే మావా నువ్వు కూడా రావచ్చు కదా నాతో పాటు. సరే వస్తాలే. థ్యాంక్స్ మావా. బేబీ మన ప్లాన్ సక్సెస్. హలో సార్. హాయ్ రా. నేను రెసిగ్నేషన్ పెట్టాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని అప్రూవ్ చేయండి సార్. ఎందుకైరా? ఏమైంది? ఆల్ గుడ్? యా సార్, ఆల్ గుడ్. చిన్న పర్సనల్ ఎమర్జెన్సీ అంతే. ఓకే రా, నేను ఒకసారి టీంతో మాట్లాడి ఐ లెట్ యు నో. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. ఎంతసేపు వెయిట్ చేయాలి బే? వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అరే వచ్చేస్తున్నారంట్రా, కాసేపు ఆగు. వచ్చేస్తున్నారేంట్రా? ఎవరెవరు వస్తున్నారు? హే అలా అన్నానా, సారీ. వచ్చేస్తుందంట, కొంచెంసేపు. సరే సరే, ఇంకొక 10 minutesలో రాలేదనుకో ఇంకేస్తా నేను. ఇంకేలే. ఎంతసేపు రా ఇంకా? నేను పోతా ఇలా. అసలు నీకేం పని ఉందిరా? ఏం పని అంటే? అంత పీకే పని ఏముందని నీకు? నేను నిద్రపోవాలరా. అది పనారా? అది పనా? ఏ పనే బే, నాకు అది పనే. చిని 1.5 hours అవుతుంది వచ్చి. ఇంకొక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండా. అరే అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఇంకొంచెం సేపు పోబే. ప్లీజ్ రా. అరే ఐరా వస్తుంది ఏంట్రా? ఏమోరా, నాకేం తెలుసు. మేబీ నేను నిన్ను తీసుకొచ్చినట్టు మధు తనని తీసుకొచ్చిందేమో. అంతే అంటావా? అంతే అంతే, నువ్వేం స్ట్రెస్ అవ్వకు. ఐరానే కదా. అవునులే, కానీ నేను వస్తున్నట్టు ఐరాకి తెలుసా? నాకెలా తెలుస్తుంది? వాళ్ళు వస్తున్నారు, వెళ్ళి వెళ్ళి. పద. హాయ్ బేబీ. హాయ్. హాయ్ ఆయుష్. హాయ్ మధు. హాయ్ ఐరా. హాయ్ ఆయుష్. ఏదో ఒకటి స్టార్ట్ చేయరా. ఏం స్టార్ట్ చేయాలి బేబీ? ఏదో ఒకటి చెప్పు. ఓ వెయిట్, లెట్ మీ థింక్. నేనే స్టార్ట్ చేస్తాను, దేనికి పనికిరావు. గాయ్స్, ఏం కావాలి మీకు? భయ్యా, నాకు ఒక బీర్. వీళ్ళకి ఏం కావాలో వీళ్ళు చెప్పుకుంటారు. బియరా? అవును. పిచ్చా మధు, ఇలాంటి టైంలో బియర్ తాగొద్దు, చాలా డేంజర్. అరే కాసేపు ఆగరా. ఇలాంటి టైం అంటున్నాడు, ఏమైందని? అదే నేను బాధలో ఉన్నా కదా దాని గురించి. అరే నీకన్నా సిగ్గుండాలి కదరా, ఇలాంటి టైంలో ఎంత డేంజర్ బియర్ చెప్పాలి కదరా. అరే నువ్వు నోర్మీరా, కాసేపు నోర్మీ. ఎందుకు బే? అంటే వెయిటర్ ఉన్నాడు కదా,
బయట వ్యక్తి, అందుకే. ఓ యా, ఎక్స్క్యూజ్ మీ, ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తారా? అందరికీ కాఫీ ఓకే కదా? నాకు ఓకే. నాకు ఓకే. నాకు ఓకే. ఒక 4 కాఫీస్ తెండి. ఓకే మేడం. మధు, సారీ మధు, ఇందాక వెయిటర్ ముందు ఆ టాపిక్ తీసినందుకు. ఇట్స్ ఓకే ఆయుష్. ఏంటి విష్ణు, అసలు కొంచెం కూడా కేర్ లేదా మీకు? 2 monthsకి ఒకసారి ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతిసారి వచ్చి నేను హెల్ప్ చేయాలా? ఏంటి 2 monthsకి ఒకసారా? అవును, చాలా రెగ్యులర్గా అవుతుంది ఇలా. రేయ్, సిగ్గులేని సన్నాసి, జాగ్రత్తగా ఉండాలి కదా బే. 2 monthsకి ఒకసారి ఏంట్రా? మనిషివా మృగానివా? అరే అరే, నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కాసేపు ఆగరా. ఇంకా నా వల్ల కాదు, మీతో రెగ్యులర్గా చూడలేకపోతున్నా. ఏం చూడలేకపోతున్నావు? వీళ్ళిద్దరి మధ్య జరిగేది. అసలు నువ్వెందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నా అంటే అలవాటైపోయింది. ఏం అలవాటు అయిపోయింది? అదే అందరి మధ్య జరిగేది చూసి చూసి అలవాటైపోయింది. ఇన్ఫాక్ట్ మధు అండ్ విష్ణుని అయితే స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నా కదా మధు? అవునవును. నాకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు అసలు మీరంతా? అరే, అట్లీస్ట్ నీకన్నా సిగ్గులేదారా? విష్ణుకి ఎందుకు సిగ్గు? చాలాసార్లు విష్ణుయే కాల్ చేస్తాడు వాళ్ళు స్టార్ట్ చేసే ముందు రమ్మని. రామచంద్ర ప్రభు, మీరేంట్రా ఇంత వైల్డ్గా ఉన్నారు? నువ్వెప్పుడు చూడలేదా వీళ్ళని అలాంటి టైంలో? ఛీ, నేను ఎందుకు చూస్తానాయిరా? నేను ఎందుకు చూస్తాను? చూడాలి కదా, దగ్గరుండి చూడాలి, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు. బాబోయ్, మ్యాటర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంక నా వల్ల కాదురా, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు వెళ్ళిపోవడం ఏంటి? వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, మొత్తం చూసి అయిపోయాక వెళ్ళు. ఇప్పుడా? ఇప్పుడే. ఇక్కడ ఇక్కడే. తీనమ్మా జీవితం, ఇంత ఓపెన్ మైండెడ్ ఉన్నారేంట్రా మీరు? ఏంటి ఇది? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఐరా? దాని గురించే. అదే దేని గురించి? వీళ్ళిద్దరి గొడవలు, ఫైట్స్, వాటి గురించి. నువ్వేమనుకున్నావు? గాయ్స్, ఇనఫ్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను కూడా అదే అడుగుతున్నా. నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు? ఇప్పుడు నువ్వే అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి. నాకేం తెలీదు, నాకేం తెలీదు. మూసుకుని చెప్పు బే. బేబీ చెప్పు ఇంకా మొత్తం. యాక్చువల్గా మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇలా డబుల్ డేట్లో ప్లాన్ చేసాం అనమాట. డబుల్ డేటా అంటే మధు ప్రెగ్నెంట్ కాదా? నేను ప్రెగ్నెంటా? వాట్? కాదు. సార్, కాఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. సారీ ఐరా, జస్ట్ మీ మధ్య ఏముందో తెలుసుకుందామని ఇలా ప్లాన్ చేసాం. గైజ్ లిసన్, మా మధ్య ఏం లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా వర్క్ పర్పస్ మీద కలిసాం కదా ఆయుష్? ఆయుష్, అవునవును. సి చెప్పా కదా, మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి ప్లీజ్. ఓకే ఫైన్. ఓకే ఫైన్. ఆయుష్, కొంచెం సేపు వాళ్ళకి ప్రైవసీ ఇచ్చి అలా వాక్కి వెళ్దామా? ఓకే పద. సరే మధు, నువ్వు కానీరా. వాళ్ళని చూడు, మనకు ప్రైవసీ ఇచ్చినట్లేదు, వాళ్ళు ప్రైవసీ కోసం పోయినట్టుంది. నువ్వేంటి అంత సీరియస్గా చూస్తున్నావు? నేను ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పావు బే? అంటే ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు బేబీ. చెప్పు. బేబీ టచ్ చేయకు. కిస్ పెట్టచ్చు కదా? నొప్పి వస్తుందా బేబీ? సారీ క్యూటీ పై. ఇట్స్ ఓకే. ఐరా,
సారీ ఐరా, వాళ్ళు అలా ప్లాన్ చేస్తారని నాకు కూడా తెలీదు. చిల్, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఓకే, ఫైన్. ఆల్సో రేపు ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం. మరి నీ జాబ్? రెసిగ్నేషన్ పెట్టాను, అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. కంగ్రాట్స్. జాబ్ మానేస్తే కంగ్రాచులేషన్స్ చెప్తారా? నేను చెప్తాను. అంటే నేను కంగ్రాచులేషన్ చెప్పింది నువ్వు జాబ్ మానేసినందుకు కాదు, నీకు ఇష్టమైన పని స్టార్ట్ చేస్తున్నందుకు. అందుకే ఐరా, నువ్వేమనుకోనంటే ఒకటి అడగొచ్చా? అడుగు. అదే ఐరా, నువ్వు అంటే నాకు ఐరా. ఏమైంది ఐరా? ఐరా ఏమైంది చెప్పు. ఐరా కూల్ డౌన్, రిలాక్స్ అవ్వు. ఐరా ప్లీజ్, ఏమైందో చెప్పాయిరా, నాకేం అర్థం కావట్లేదు. ఓకేనా ఇప్పుడు? బెటర్ ఇప్పుడు. అసలు ఏమైంది ఐరా? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చేసావు? అక్కడ నా ఎక్స్ ఉన్నాడు, నేను వాడిని చూసా. ఓకే, బట్ అయినా ఎక్స్ని చూసి అలా పరిగెత్తుకుని రావాల్సిన అవసరం ఏముంది? అది ఒక బ్యాడ్ పాస్ట్ ఆయుష్, ప్లీజ్ వదిలే. సరే ఓకే, దాని గురించి మాట్లాడి నీకు గుర్తు చేసి నేను డిస్టర్బ్ చేయను. బట్ నీకేమన్నా షేర్ చేసుకోవాలనిపిస్తే మాత్రం ఐ విల్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సరే పోదామా? పోదాం. అవును, రేపు ఏ టైంకి షూట్? అర్లీ మార్నింగ్ వెళ్దాం. భయపడుకో, ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ చేద్దాం. ఓ ఇలా అన్నావు, బాగుంది, పద. రే ఆయుష్, రే రే నీ అబ్బా, నువ్వు ఇంకా మానలేదా సడన్గా లేవడం? ఏమైందిరా పొద్దు పొద్దున్నే? సరే నేను మధు అలా బయటికి వెళ్తున్నాం, రేపు వస్తాం. ఎక్కడికి రోయ్? ఏదో క్యాంపింగ్ అంటరా. నీ పని బాగుందిరా. అబ్బా నీకు అలా అనిపిస్తుంది పైకి, ఒకసారి రిలేషన్షిప్లోకి వెళ్తే తెలుస్తుంది నొప్పి ఏంటో. సర్లే, ఇక్కడ డబ్బులు పెడుతున్నాను, ఏదైనా ఆర్డర్ చేసుకుని తిను. సర్లే, మంత్ తాగకరా. మాకు తెలుసులేరా. రే టైం 12 అయిందా? అవును. షిట్ 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 షిట్. హలో, ఎక్కడున్నా ఆయుష్? ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. వచ్చేస్తున్నా. నేను ఆల్మోస్ట్ రెడీ. ఓకే డన్. ఓకే సీ యూ. సర్లేరా, నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఏంటో వీడు. హాయ్ బేబీ. ఎంతసేపు వెయిట్ చేయాలి బే? అయ్యో మర్చిపోయా, సారీ బేబీ. ఏదో ఆయుష్ గడి వల్ల లేట్ అయింది, వాడు ఇప్పుడే లేచాడు. వచ్చేస్తున్నా బేబీ. ఏం అవసరం లేదు, వాడితోనే పో క్యాంపింగ్కి. చిచ్చి వాడితోనా? సారీ బేబీ, వచ్చేస్తున్నా. 10 minutesలో సెలూన్ దగ్గర రాకపోతే నేను రాను నీతో. 5 minutesలో నీ దగ్గర ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? మూసుకుని రా బే ఫస్ట్. మోటు సరసం.
అరే ఆయుష్, అరే చెప్పరా. నేను వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త సరేనా? ఏ ఆగ్బే, కలిసిపోదాం. లేదురా బాబు, ఇప్పటికే మధు చంపేస్తుంది. నేను వెళ్తా. సరే బాయ్ రా, ఎంజాయ్ చేయి. నువ్వు కూడా ఐరాతో ఎంజాయ్ చేయి ఈవినింగ్ ఫోటోషూట్లో. బాయ్. మూసుకుని పోవే. బ్లాక్ వద్దు నాన్న, వైట్ వేసుకో. సరేమా. ఏంటి ఐరన్ కలవడానికి వెళ్తున్నావా? అవునమ్మా, కానీ కానీ తనకేవో ఫొటోస్ తీయాలంటమా, అందుకే కలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ నన్ను ఫ్రెండ్ లాగా చూస్తుంది. ఫొటోస్ దింపడానికైతే చాలా మందే ఉన్నారు నాన్న, కానీ నిన్నే అడిగిందంటే ఆ కంఫర్ట్ నీ దగ్గరే ఉంది అనుకోవచ్చు కదా. అవునమ్మా, కానీ తను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియట్లేదుమా. ఫస్ట్ అయితే తనకేమేం కావాలో చేసి పెట్టు. ఇంప్రెసివ్ అన్నీ అంటావా, తర్వాత సంగతి. కంగారెందుకు, టైం వచ్చినప్పుడు అన్నీ అవే అవుతాయి. హలో, ఐరా వచ్చేస్తున్నా, ఉంది. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా. సరేమా. నాన్న అలా ఉండకు, నిన్నెవరు వదులుకుంటారు చెప్పు, పిచ్చోడా. హ్యాపీగా ఉండు. చిరాగ్గా ఉందేంటి? కొంపతీస్ లేట్గా వచ్చానా? హాయ్ ఆయుష్. హాయ్ ఐరా. ఐరా సారీ ఐరా, లేట్ అయినందుకు. నేను లేట్గా వచ్చానని చెప్పి నువ్వు ఇలా చిరాగ్గా ఉన్నావు అనుకో, ఫొటోస్ మంచిగా రావు ప్లీజ్. అయ్యో కాదు, నువ్వు లేట్ వచ్చావని కాదు. మరి ఏమైంది? బ్యాడ్ హెయిర్ డే. అంటే ఈరోజు నా హెయిర్ నా మాట వినట్లేదు. ఇంత ట్రై చేశాను తెలుసా ఇప్పటిదాకా. ఓ అంతేనా? నా మాట విని హెయిర్ అలా గాలి కొదిలే చెప్తా. వద్దు ఆయుష్, మెస్సీ అయిపోతుంది, ఫొటోస్ బాగోవు. అరే నా మాట వినైరా, వదిలే చెప్తా. షూరా? 200% షూర్. ఆయుష్, ఆయుష్. ఐరా చాలా బాగున్నావు ఐరా, పర్ఫెక్ట్గా ఉంది. నిజంగానా? నిజంగా చాలా బాగున్నావు. ఓకే. అచ్చా బై ద వే, ఫోటోషూట్కి స్టూడియో సెట్ అయిందా? ఐరా సెట్ అయిపోయింది. తెలిసిన అన్న స్టూడియో ఉంది, ఇస్తా అన్నాడు. ఓకే అయితే పర్ఫెక్ట్. చలో. ఆయుష్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. అరే ఇంకా షూట్ కూడా అవ్వలేదు, అప్పుడే ఎందుకు ఇవన్నీ? ఫస్ట్ వెళ్ళి షూట్ చేద్దాం. ఓకే. హాయ్ అన్నా. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నా అన్నా. హలో బ్రో. హాయ్ బ్రో. చెప్పా కదన్నా, తినే ఐరా. యా హాయ్ రా. హాయ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అండి. అంతా రెడీ అన్నా? యా అంతా రెడీ రా. నేను కూడా రెడీ అయ్యి వచ్చేస్తా. లెట్స్ స్టార్ట్. ఆ రూమ్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. దట్ రూమ్? యా. ఓకే, నేను చూపిస్తాను పద. యా. ఐరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, టెన్షన్ పడకు. టేక్ యూర్ టైం. ఓకే. అన్నా నేను సెట్ చేస్తానులే. అంతా ఓకేనా రా ఇప్పుడు? అంతా ఓకేనా అని అడుగుతున్నా. ఓకేనా అన్నా? నా మాటిని, నా దగ్గర వర్క్ స్టార్ట్ చేయరా. ఇంకెన్ని రోజులని ఖాళీగా ఉంటావు? చేద్దాంలే అన్న మెల్లిగా, కంగారే ఉంది చెప్పు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నీకంటే ఒక జాబ్ ఇక్కడ ఎప్పటికీ రెడీగా ఉంటుంది, అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. థ్యాంక్స్ అన్నా.
ఊకోబే. అన్నా ఈ ఫోటో ఎలా వచ్చిందో చూడు. ఇవన్నీ కాదు కానీ ముందెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయపో. ఓకే అన్నా. రే సాయి, ఆ లైట్ ఆన్ చేయరా. అలాగే అన్నా. ఆయుష్, రే ఆయుష్, రే హా, షూట్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం పద. ఐరా, చాలా అంటే చాలా బాగున్నావు తెలుసా. థ్యాంక్ యూ. ఓకే కదా అంతా? రెడీ, స్టార్ట్ చేద్దాం. కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా? లైక్ జంప్ చేస్తూ అలాంటి పోజ్ ఏమైనా? చేద్దాం. జాగ్రత్త. ఓకే అన్నా, రెడీ అన్నా? డన్. సారీ ఐరా, ఆ పోస్ట్ చెప్పకుండా ఉండాల్సింది. ఆయుష్ ఏం పర్లేదు, పెద్ద పెయిన్ ఏం లేదు, రేపటికి సెట్ అయిపోతుంది. అయినా మా డాన్సెస్కి ఇవన్నీ అలవాటే. షోరా? యా, 200% షూర్. సరే, నేను వెళ్ళి వాటర్ తీసుకుని వస్తాను. ఫ్రిడ్జ్ ఎక్కడా? స్ట్రేట్ రైట్. హలో ఐరా, ఎలా ఉంది ఇప్పుడు నీకు? నేను స్టార్ట్ అయిపోతున్నా. క్యాంపింగ్ లేదు, ఏం లేదు. ఒక 2 hours నీ ముందుంటా. అబ్బాబ్బా మధు, కూల్, నాకేం కాలేదు, ఐమ్ ఫైన్. అవునా? షూరా? యా షూర్. అండ్ నువ్వు రావాల్సిన నీడేం లేదు. యు ఎంజాయ్ విత్ విష్ణు. అయినా ఒక్కదాను ఎలా మేనేజ్ చేస్తావే? ఆయుష్ ఉన్నాడులే నాతో. ఏంటి, ఆయుష్ ఉన్నాడా నీతో? సరే సరే కానివ్వండిలే, హ్యావ్ ఫన్. అబ్బా షటప్ మధు. బేబీ కమ్ కమ్. ఈ లొకేషన్ చూడు, మన పేర్లో ఎంత బాగుందో. అవును బేబీ, బ్యూటిఫుల్ ఉంది అసలు. మంచి సెల్ఫీ దిగుదామా? అవసరమా ఇప్పుడు? అవసరమా ఏంటి? నీకు నాతో సెల్ఫీ తీయడం ఇష్టం లేదా? పిచ్చా నీకు? ఏంటి ఎప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటావు? నాకేం పిచ్చి కాదు. దిగుదామా వద్దా ఇప్పుడు? పదా. పూజ ఎవరు? విష్ణు. పూజ ఎవరు బేబీ? బేబీ అనకు, నువ్వు అర్హత కోల్పోయావు. ఫస్ట్ ఆన్సర్ చెయ్యి. పూజ విత్ హార్ట్ షేప్ ఎవరు? ఎప్పటి నుంచి జరుగుతుంది అదంతా? అది కాదు బేబీ. అయినా నాకు అందరూ చెప్తూనే ఉన్నారు అబ్బాయిలందరూ ఇంతే మోసం చేస్తారని. నేనే వినలేదు. నాకు ఇలానే జరగాలి. నేను ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు ఆ పూజతోనే వెళ్ళి క్యాంపింగ్కి. వసే మెంటల్ దానా, ఇది నీ ఫోనే. మంచి సెల్ఫీ దిగుదామా? పదా. నీకొచ్చింది ఈ కాల్? అవునా? అవును. సారీ బేబీ. సర్లే. సరే, చాలా లేట్ అయింది కదా, వెళ్దాం పదా. ఓకే పదా. ఆయుష్, నాకు మెడిసిన్ వద్దు. అదేంటి, పెయిన్ తగ్గాలంటే పెయిన్ కిల్లర్ వేసుకోవాలి కదా. అబ్బా ప్లీజ్ ఆయుష్, నాకు మెడిసిన్ నచ్చదు. బట్ డాక్టర్ చెప్పాడు కదా ఐరా, ఆ కాల్ చూడు. ప్లీజ్ ఆయుష్, కావాలంటే నా దగ్గర వేరే మెడిసిన్ ఉంది, అది తీసుకుంటా. వేరే మెడిసిన్? ఏం మెడిసిన్? మందు. పిచ్చా? మందంట మందు. ఆయుష్ ప్లీజ్ ప్లీజ్ ఆయుష్ ప్లీజ్. సరే నీ ఇష్టం, నాదేముంది. థ్యాంక్ యూ. అవును, తినడానికి ఏమైనా చేయాలా? ఏం తింటావు? మ్యాగీ. ఓకే డన్. కవ్వించేనే ఏనాడో
ఇదిగో నీ మ్యాగీ. థ్యాంక్ యూ. బాగుంది. డౌట్లో మంచిగా చెవు అని అనుకున్నా, బాగానే చేసావు. నువ్వు తిన్నవా? కాదు, నీ లెగ్ ఓకే కదా ఇప్పుడు? యా బెటర్ ఇప్పుడు. గుడ్ గుడ్. తాగుదామా? తాగుదాము. కానీ షోర్ కదా లెగ్? నాకేం కాలేదు ఆయుష్, బానే ఉన్నా. స్టార్ట్ చేద్దాం. చియర్స్. మరి అంత తొందర ఏముంది? ఊరికే. ఆయుష్, నాకు డాన్స్ చేయాలని ఉంది. ఇప్పుడా? పిచ్చి అయిరా, కాలు బాలేదు అసలే. నాకేం కాలేదు ఆయుష్, పెయిన్ ఏం లేదు. వద్దాయిరా ప్లీజ్. ఆయుష్ ప్లీజ్ ప్లీజ్ ఆయుష్. సరే ఓకే. చలో లెట్స్ డాన్స్. సరే. షిట్ షిట్ ఐరా, సారీ ఐరా. కూర్చో, ఐస్ తీసుకుని వస్తా. అందుకే చెప్తూనే ఉన్నా డాన్స్ వద్దు వద్దు అని. విన్నావా నా మాట? ఓకేనా? పక్కా కదా? ఆయుష్, నేనంటే నీకు ఇష్టం కదా? యూ లైక్ మీ కదా? ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావేరా సడన్ గా? నా కోసం ఎంత చేస్తున్నావు? నేనేం చేశాను? నీకు హాల్ బాగాలేదు, పైగా ఒక్కదానే ఉన్నావు కదా, అందుకే జస్ట్ హెల్ప్ చేస్తున్నా సాటి మనిషిలాగా. వావ్ వావ్. ఇప్పుడు నిజం చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావులే ఐరా. అంటే దాన్ని అర్థం యూ లైక్ మీ అనే కదా? మేబీ మేబీ నాట్. చెప్పు ఆయుష్. నువ్వు మైండ్లో ఏం పెట్టుకోనంటే చెప్తా. ఏం పెట్టుకోను, చెప్పు. షోరా? మళ్ళీ నువ్వు ఏదో పెట్టేసుకున్నాను దూరం చేసేసి కట్ చేయవు కదా? 200% షూర్, ఏం పెట్టుకోను, చెప్పు. అయితే ఓకే. ఓకే ఏంటి చెప్పు ఇప్పుడు. చెప్తున్నా. మందుందా? యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టమైరా. కాదు కాదు, పిచ్చి ఇష్టం. వెయిట్, యాక్చువల్లీ ఈ రెండింటికి మధ్యలో స్టక్ అయిపోయి ఉన్నా. బట్ యా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నీకు చెప్పాలంటేనే భయం. ఎందుకు ఆయుష్? ఎందుకంటే నీకు ఇవన్నీ నచ్చమని, చిరాకని, బ్యాడ్ పాస్ట్ అని, బొక్కల ఎక్స్ అని, ఇవన్నీ నీ బెస్ట్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్కి చెప్తే, అంటే నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్తే, వాడొచ్చి నాకు చెప్తే ఇంకెక్కడుంటుంది ధైర్యం? చెప్పు. ఉండదు, ఏం చేసినా ఉండదు.
నో ఛాన్స్. నీకు ఇష్టం ఉన్నప్పుడు నువ్వు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి, కానీ వాళ్ళ గురించి నీకెందుకు? అంత ధైర్యం లేదా ఐరా? అదే ఎందుకు లేదా ఆయుష్? ఎందుకంటే భయం భయం నువ్వెక్కడ నన్ను దూరం చేసేస్తావో అని, మాట్లాడడం మానేస్తావేమో అని. నీకు భయం కూడా ఉందా ఆయుష్? ఓన్లీ కోపమే అనుకున్నా. ఏమి లేకపోతుండేరా, పోతుందేమని భయపడ్డానికి. అప్పుడు నువ్వు వచ్చావు నా లైఫ్లోకి సూసైడ్ చేసుకుని. నీకు గుర్తుందా ఆ రోజు నువ్వు సూసైడ్ ఐటమ్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకడు మాస్క్ వేసుకుని వచ్చి నీకు ఫ్లవర్స్ ఇచ్చాడు? చాలా భయపడ్డాయిరా నీకు ఎక్కడేమవుతుందో అని. అంటే ఆ రోజు ఆ ఫ్లవర్స్ ఇచ్చింది నువ్వా? మనమే. బట్ ఎందుకు ఆయుష్ నేను ఎవరో ఏంటో అని తెలియకుండా? ఏమో మరి, నీకేం కాకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. మరి ఇష్టం ఎలా స్టార్ట్ అయింది ఆయుష్? నాకేం అర్థం కావట్లేదు. అప్పటి నుంచే స్టార్ట్ అయిందాయిరా. ఎందుకు ఆయుష్? ఎందుకంటే అంత వరస్ట్ గాడి కోసమే నువ్వు అంత సఫర్ అయినప్పుడు నాలంటోడు నీ లైఫ్లోకి వస్తే ఎంత బాగా చూసుకుంటావో అనిపించింది. అందుకే నేను లవ్ చేయడం స్టార్ట్ చేశా. కానీ నువ్వెక్కడ నో చెప్పేస్తావు అని భయం. ఆ రోజు పార్టీలో కూడా నువ్వు డోర్ ఓపెన్ చేయగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? అసలు గట్టిగా చెప్పాలంటే ఆ రోజు పార్టీకి వచ్చిందే నీకోసం. ఆ కళ్ళు చూడు, సేమ్ మా అమ్మ కళ్ళు, అచ్చం అలానే ఉన్నాయి. లైఫ్లో ఎవరు లేక ఏం చేయాలో తెలియక చచ్చిపోదాం అనుకున్న టైంలో నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని నన్ను సూసైడ్ చేసుకోకుండా ఆపేవారా. ఏం మాట్లాడుతున్నా ఆయుష్? ఎవరు లేకపోవడం ఏంటి? మీ ఫ్యామిలీ? ఫ్యామిలీయా? ఒక్క నిమిషం. మా అమ్మ. హాయ్ చెప్పు. ఏం మాట్లాడుతున్నా ఆయుష్? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు హాయ్ చెప్పాయిరా ఫస్ట్. హాయ్. గుడ్. నాకెవరు లేరాయిరా, మా అమ్మ ఇచ్చిన ఈ రింగ తప్ప. సర్లే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎమోషనల్గా. ఆయుష్ ఓకేనా నువ్వు? యా ఐమ్ ఓకే. కొంచెం మంది ఎక్కువైంది అంతే. ఐమ్ ఆల్ రైట్. హే బై ద వే, ఈరోజు పిక్స్ చాలా బాగా వచ్చినాయి. యా, రామన్న సెండ్ చేస్తా అన్నాడు. అవును, నా ఫోన్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది.